నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. నేను ప్రెగ్నెన్సీ కేర్ గురించి అప్పుడు కొన్ని వీడియోలు పెట్టినప్పుడు నా కామెంట్స్ బాక్స్లో ఒకళ్ళు క్వశ్చన్ రాశారు. ఒక మేడం జెనెటిక్ అవకరాలు అంటే పుట్టుకతో అవకరాలు లేకుండా హెల్దీ బిడ్డని కనాలి అంటే ప్రెగ్నెన్సీని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని అడిగారు. సో దానికి సమాధానంగానే ఈ వీడియో. సో హెల్దీ బేబీ ఈజ్ ద డ్రీమ్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ, రైట్? సో దానికి ఒక్కొక్కసారి సెట్ బ్యాక్స్ లైక్ పుట్టుకతో కొంతమంది ఫ్యామిలీస్లో జెనెటిక్ అవకరాలు, శారీరకమైన మానసికమైన అవకరాలతో పుట్టే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. వీటిని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో మనం చాలా వరకు ముందే కనుక్కోవచ్చు. ఒకవేళ నిజంగా పుట్టబోయే బిడ్డకి సీరియస్ సమస్యలు ఏమన్నా ఉంటే దాదాపు జెనెటిక్ టెస్ట్ ద్వారా ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. సో అటువంటి బిడ్డలు పుట్టకుండా ప్లాన్ చేసుకుని మదర్ కెన్ హ్యావ్ ఏ హెల్దీ బేబీ, రైట్? ఓకే, దీనికి ప్లానింగ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? First of all, this planning should start, as I told earlier, in the care of a teenage girl child. టీనేజ్ యుక్త వయసులో ఉన్న ఆడపిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారు. దీనికి టీనేజ్ ఆడపిల్లల ఆరోగ్యం గురించి, శారీరక మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి. తర్వాత వాళ్ళకి చికెన్ పాక్స్, MMR అండ్ HPV 3 వ్యాక్సిన్స్ వేయించండి. ఓకే, మ్యారేజ్ అయ్యే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? నెంబర్ 1 కాన్సాంగ్వినిటీ అండి. అంటే మేనరికం వివాహాలు మంచియేనా చాలామంది అడుగుతూ ఉంటారు. మేనరికం వివాహాలు ఫస్ట్ జనరేషన్ అనుకోండి, అంటే ఫ్యామిలీలో అప్పుడే మొదటిసారి కజిన్స్కి మధ్య పెళ్లి ప్లాన్ చేస్తున్నారు అనుకోండి. ఫ్యామిలీ హిస్టరీ అంటే అంతకుముందు వాళ్ళ కుటుంబాల్లో అటువైపు ఇటువైపు ఇబ్బందులు లేకపోతే జెనెటిక్ అవకరాలు ఏమీ లేకపోతే గనక ఫస్ట్ జనరేషన్ మేనరికం వివాహాలతో దాదాపుగా ప్రాబ్లమే ఉండదండి. బట్ సపోజ్ అంతకుముందు వాళ్ళ బంధువుల సర్కిల్లోనే వాళ్ళ కుటుంబాల్లోనే ఎపిలెప్సీ, ఫిట్స్, మానసికమైన ఫిజికల్ శారీరకమైన అవకరాలు, ఇంకోటి కొన్ని జబ్బులు ఉంటాయి, మెటబాలిక్ జబ్బులు. సో ఇలాంటి జబ్బులు ఏమన్నా ఉంటే మాత్రం అటువంటి ఫ్యామిలీస్లో ముందే టెస్టులు చేయించుకుని వీలైతే మేనరికం వివాహాలు అవాయిడ్ చేయడం మంచిది. రెండవది వెన్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ. ప్లాన్ ఇప్పుడు అమ్మాయిలందరూ బాగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా వాళ్ళు ఇండిపెండెంట్ అయితే కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్ అండ్ ఐ స్ట్రాంగ్లీ ఎండోర్స్ దాట్. బట్ ఈ క్రమంలో ఏమవుతుందంటే పెళ్ళిళ్ళు లేట్ అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు లేట్ అయిన తర్వాత ఉద్యోగాలు, కెరియర్లో పడి ప్రెగ్నెన్సీలు కూడా లేట్ అయిపోతున్నాయి. సో ఐడియల్గా బిఫోర్ 30 మ్యారేజ్, కన్సెప్షను, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. 30 to 35 తల్లి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటే కొంతవరకు కొన్ని పుట్టబోయే బిడ్డకి మేబీ లిటిల్ అరౌండ్ 1% సమస్యలు రావచ్చు. అబౌవ్ 35 ఇయర్స్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్తో ఇంకొంచెంగా రిస్కులు రావచ్చు. సో ఇట్ ఈజ్ ఆల్వేస్ అన్ని రకాలుగా ఇట్ ఈస్ బెటర్ టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ బిట్వీన్ 25 to 30 ఇయర్స్. అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటే ఫాదర్స్ వయసు 40 సంవత్సరాలు దాటితే కూడా పుట్టబోయే బిడ్డకి కొన్ని జెనెటిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ప్లాన్ ఎన్ ఎర్లీ రైట్ టైం మ్యారేజ్ అండ్ ప్రెగ్నెన్సీ. ఓకే, తర్వాత పెళ్ళికి ముందే ఇంకేం చేయాలంటే, ఒకటి కాన్సాంగ్వినిటీ, మేనరికం ఆలోచించామండి, అవి ప్రాబ్లం ఉంటే అవాయిడ్ చేయమన్నాను. రెండవది మెడికల్ జాతకం తీయించుకోమంటాను. నేను ఇంతకుముందు నా వీడియోలో చెప్పాను. ఉదాహరణకి థాలసీమియా అనే ఒక జబ్బు ఉందండి. ఈ పిల్లలు కనుక ఈ థాలసీమియా జబ్బుతో, ఇది కూడా జెనెటిక్ జబ్బే, పుడితే కనుక వాళ్ళకి 3 నుంచి 6 నెలల నుంచి ఇంకా పిల్లలు ఎదుగుదల ఉండదు, వయసు నుంచి బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది, పొట్ట ఉబ్బరం, లివర్లు పెరగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
వీళ్ళకి ఇంకా చాలామందికి 6వ నెల నుంచి ఎవ్రీ మంత్ బ్లడ్ ఎక్కించాల్సి వస్తూ ఉంటుంది. దానివల్ల బోల్డన్ని సైడ్ ఎఫెక్ట్స్. అండ్ దానికి అసలైన వైద్యం అయితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే. అండ్ వన్ పాజిటివ్ థింగ్ అబౌట్ దిస్ థాలసీమియా మేజర్ ఈస్ టోటల్లీ ప్రివెంటబుల్. ఎట్లా? చిన్న టెస్ట్ అండి, హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్ అంటాం. సో అమ్మాయికి అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూసే ముందే చేపించండి. హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్లో మనకి థాలసీమియా మైనర్ అనేది కొంతమందిలో ఉంటుంది. అది పెద్ద సమస్య కాదు, అది జబ్బు కూడా కాదు, వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు. కానీ ఇద్దరు థాలసీమియా మైనర్ ఉన్న అమ్మాయి అబ్బాయికి వివాహం జరిగితే గనక వాళ్ళకి పుట్టబోయే పిల్లల్లో 1 in 4 ఈ థాలసీమియా మేజర్ అనే జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. సో థాలసీమియా మైనర్ మన పిల్లలకి ఏమైనా ఉందేమో ఒక రొటీన్ చెకప్ చేయించండి చిన్న టెస్ట్తో. ఒకళ్ళ పాజిటివ్ అయితే అవతల అబ్బాయికో అమ్మాయికో అడగండి. అండ్ దీనికి ఏం మొహమాట పడక్కర్లేదు, అది జబ్బు కాదని ముందే నేను చెప్పాను. సో ఇద్దరికి ఉంటే కనుక అయితే అవాయిడ్ చేయండి. లేదు, ఒకవేళ ఇఫ్ యూ గో అహెడ్ విత్ ద మ్యారేజ్, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ముందే ప్రెగ్నెన్సీ టైంలోనే జెనెటిక్ టెస్ట్లు చేపించుకొని పుట్టబోయే పిల్లలకి థాలసీమియా మేజర్ ఏమి లేదు సుమాని కన్ఫర్మ్ చేసుకుంటే ఈ జబ్బుని మనం పూర్తిగా నివారించవచ్చు. సో ఈ రకమైన జెనెటిక్ అవగాహన మాత్రం ఏంటి ప్రజలందరికీ, సమాజంలో ప్రతి వాళ్ళకి అవసరం. ఓకే, ప్రెగ్నెన్సీ ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను నేను. ఓకే, మ్యారేజ్ అయిందండి. బిఫోర్ కన్సెప్షన్ మదర్కి ఏమన్నా, అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకముందే మదర్కి ఏమన్నా హెల్త్ సమస్యలు ఉన్నాయా అండ్ మందులు ఏమన్నా వాడుతున్నారా? ఉదాహరణకి కొంతమందిలో ఫిట్స్, ఎపిలెప్సీ ప్రాబ్లం ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, దానికి మందులు వాడుతూ ఉండొచ్చు. కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు కొన్ని ఎపిలెప్సీ మెడిసిన్స్, ఫిట్స్కి వాడే మందులు టెరటోజెనిక్ మెడిసిన్స్ అంటాం. అంటే ఆ మెడిసిన్స్ వల్ల పుట్టబోయే పిండంపై ప్రభావం ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం లేదు, సింపుల్ టేక్ ద అడ్వైస్ ఆఫ్ ఏ డాక్టర్. అప్పుడు మెడిసిన్ని మారిస్తే గనక తల్లి క్షేమంగా ఉంటారు, పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉంటారు. ఇంకొకటి లైఫ్ స్టైల్. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, అడాప్ట్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ అలవాటు ఉంటే గనక తల్లి ఖచ్చితంగా వాటిని మానేయాలి. లేకపోతే పుట్టబోయే బిడ్డకి శారీరక, మానసిక అవకరాలు ఉండే అవకాశం చాలా హెచ్చుగా ఉంటుందండి. నెక్స్ట్, కొంతమందికి అంతకుముందు ప్రెగ్నెన్సీలో కానీ ఫ్యామిలీలో కానీ ఓపెన్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, అంటే మెదడు వెన్నుముకకు సంబంధించిన సమస్యలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి పెరికన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్, అంటే గర్భం దాల్చక ముందు నుంచి గర్భం దాల్చిన తర్వాత 3 నెలలు ఫోలిక్ యాసిడ్ 0.4 mg టాబ్లెట్స్ వేసుకుంటే ఈ మెదడు వెన్నుముక సమస్యల్ని చాలా వరకు నివారించవచ్చు. ఓకే, ఆఫ్టర్ కన్సెప్షన్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ప్లీజ్ బీ రెగ్యులర్ విత్ యువర్ యాంటీనేటల్ చెకప్స్. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో అల్ట్రాసౌండ్ స్కాన్, బేబీ హెల్త్, హార్ట్ బీటు, పిండం అన్నీ బాగున్నాయా లేవా అనేది కన్ఫర్మేషన్ కావాలి. దిస్ ఈజ్ ఐడియల్లీ బిట్వీన్ 10 to 13 weeks. రెండోది, ఈ టైంలో ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారండి. ఈ బ్లడ్ టెస్ట్తో పుట్టబోయే బిడ్డకి ఏమన్నా జెనెటిక్ సమస్యలు ఉన్నాయేమో తెలుస్తుంది. ఓకే, స్క్రీన్స్ అంటారు, తప్పనిసరిగా చేయించుకోండి. తర్వాత ఆ స్కానింగ్ చేసే టైంలోనే న్యూకల్ థిక్నెస్ స్కాన్ అని చేస్తారు. అంటే ఈ మెడ దగ్గర స్కిన్ పెండడానికి ఎలా ఉంది ఏంటి అనేది, ఇది డౌన్ సిండ్రోమ్ని రికగ్నైజ్ చేయడానికి, పుట్టబోయే బిడ్డకి డౌన్ సిండ్రోమ్, దీన్ని చూసే ఉంటారు కదా చాలామంది డౌన్ సిండ్రోమ్ పిల్లల్ని, మానసిక బుద్ధి మాంద్యం ఉంటుంది వాళ్ళకి. సో దానికి ఈ ఎన్టీ స్కాన్ అది కూడా చేయించుకోవాలి. ఓకే, ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీన్స్ అయినవి, అందులో ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయని చెబితే మాత్రం డాక్టర్ సలహాలతో నెక్స్ట్ లెవెల్ టెస్టింగ్కి వెళ్ళిపోండి. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ 15 to 22 weeks మధ్యలో టిఫా స్కాన్ అని వింటాం కదా అందరూను. సో పుట్టబోయే బిడ్డకి శారీరక అంగాలకి సంబంధించిన అవకరాలు ఏమైనా ఉన్నాయేమో అనేది టిఫా స్కాన్ ఖచ్చితంగా చేయించుకోండి. అండ్ ప్లీజ్ రిమెంబర్, టిఫా స్కాన్లో 100% బేబీకి ఏమన్నా సమస్యలు ఉంటే కనబడకపోవచ్చండి. ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. బేబీ పిండం పొజిషన్, బేబీ ఎటుపక్క పొజిషన్ పడుకుని ఉంది, అండ్ అన్ని అవయవాలు ఆ స్కాన్ చేసిన టైంలో కనబడకపోవచ్చు. అండ్ కొంతమంది మేము చూస్తాం హార్ట్ ప్రాబ్లమ్స్ టిఫా స్కాన్లో తెలియదు,
సో బిడ్డ పుట్టిన తర్వాత 2వ రోజు 3వ రోజు హార్ట్ సమస్యలు అయ్యి బయటపడితే మేము స్కాన్ చేయించుకున్నాము, మాకు ఎందుకు తెలియలేదు అని దే మే ఫైండ్ ఫాల్ట్ విత్ ద రేడియాలజిస్ట్. ప్లీజ్ అండర్స్టాండ్, టిఫా స్కాన్ ఈజ్ నాట్ 100% కన్ఫర్మేటరీ. అది చాలా మటుకు బిడ్డలో శారీరక అవకరాలు ఉంటే కనిపెట్టచ్చు, కొన్నిసార్లు అందులో కనబడకపోవచ్చు. ఓకే, సెకండ్ ట్రైమిస్టర్లో క్వాడ్రపుల్ స్క్రీన్ అండ్ టెస్టులు చేస్తారండి, అంటే మళ్ళీ బ్లడ్ టెస్టులు. దీంతో కూడా పుట్టబోయే బిడ్డకి జెనెటిక్ సమస్యలు, డౌన్స్ లాంటివి, ట్రైజోమీ 13, 18 అంటాము, అలాంటివి ఏమన్నా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రస్తుతం లేటెస్ట్ టెస్ట్ ఏంటంటేనండి NIPT స్క్రీన్, నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అంటాం. ఇది బ్యూటీ ఏంటంటే ఫీటల్ DNA ఇన్ మెటర్నల్ బ్లడ్, అంటే బిడ్డకి సంబంధించిన సెల్స్, జెనెటిక్ మెటీరియల్ తల్లి బ్లడ్లో ఉంటాయి. అండ్ ఈ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ద బేబీని ఈ NIPTలో బ్లడ్ టెస్ట్లో తీసి ఆ సెల్స్లోని జెనెటిక్ మెటీరియల్ని విశ్లేషణ చేస్తే కొన్ని సమస్యలు, అగైన్ డౌన్స్, ట్రైజోమీ 13, 18 అండ్ మేజర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక NIPTలో కొంతవరకు కనిపెట్టచ్చు. అగైన్ NIPT, ఈ క్వాడ్రపుల్ స్క్రీన్స్, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ స్క్రీనింగ్ టెస్ట్. రిమెంబర్, దే ఆర్ నాట్ కన్ఫర్మేటరీ. ఈ టెస్ట్లో కనుక రిజల్ట్స్ ఏమన్నా పాజిటివ్ వస్తే డాక్టర్ల సలహాతో కన్ఫర్మేటరీ టెస్ట్లకి వెళ్ళండి. వాట్ ఆర్ ద కన్ఫర్మేటరీ టెస్ట్? amniotic fluid analysis ఆర్ కొరియానిక్ విల్లస్ బయాప్సీ. ఇది డాక్టర్లు ప్రెగ్నెన్సీ ఏ స్టేజ్లో ఉందనేది చూసుకొని మీ యొక్క గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషను చెప్పిన దాన్ని బట్టి ముందు స్క్రీనింగ్ టెస్ట్లో ఏమన్నా తేడాలు ఉంటే కనుక ఈ కన్ఫర్మేటరీ టెస్ట్ చేయించుకోండి. అండ్ ఈ కన్ఫర్మేటరీ టెస్ట్లో ఏమన్నా పుట్టబోయే బిడ్డకి మేజర్ జెనెటిక్ అవకరాలు ఉన్నాయని ఏమన్నా ఇన్ఫర్మేషన్ కనుక తెలిస్తే డాక్టర్ మే అడ్వైజ్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఈ విషయాలన్నీ మీరు అవగాహనతో ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఈజ్ పవర్, స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ ఆస్క్ యువర్ obstetricians ఫర్ టెస్ట్ లైక్ NIPT. అండ్ ఈ జాగ్రత్తలతో పాటుగా మదర్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ and stress-free with good sleep, all these factors will help the parents to have a healthy baby. Thank you so much. Madhaviyam, oka pillal doctor.